చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. పర్యాటకుల్ని ఆకర్షించేలా నగరం చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో 140 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. ఇక 94.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్ సెంటర్ కు, 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫారెస్ట్ అకాడమీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సహకారం అందించిన కేంద్ర మంత్రి షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకుని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధికి దాదాపు 94.4 కోట్ల నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడించారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది 2035 నాటికి ఆంధ్రప్రదేశ్లో 35 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. రాజమండ్రి నగరాన్ని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తించేందుకు కృషి చేస్తామన్నారు. Among the most ambitious tourism undertaking is the Akhanda Godavari project in Rajamundry, sanctioned under the Special Assistance States for Capital Investment Scheme. With an allocation of almost 95 crore rupees, this initiative aims to create a comprehensive, immersive riverfront experience anchored around Havlak Bridge and Pushkar Ghat. The historic 125 years old Havlak Railway Bridge is being reimagined as a multi-sensory tourist destination. గోదావరి నదిపై తొలి రైల్వే వంతెనగా బ్రిటిష్ వారు నిర్మించిన హేవలాకు వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దడం, పుష్కర ఘాట్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడం, కడియం నర్సరీలకు పర్యాటక గుర్తింపు కల్పించడం, నిడదవోలులోని కోట సత్యమ్మ దేవాలయాన్ని ఆధునీకరించడం వంటి పనులు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో చేపట్టనున్నారు. తద్వారా 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.